యత్నదోష అభ్యసనం పైన ఫస్ట్ ప్రయోగం చేసినది బోర్గాను కుక్క మీద ప్రయోగం చేశాడు. దీనికి మారు పేరు ఏంటంటే సంధానవాదం, బాండ్ సైకాలజీ, ఎస్ఆర్ సైకాలజీ. ప్రతిపాదించింది ఈఎల్ థారండైక్. పిల్లిపై ప్రయోగం చేశాడు. యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం రచించాడు. జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు కూడా థారండైక్. యానిమల్ ఇంటెలిజెన్స్ గ్రంథం రచింది కూడా థారండైక్. ఆ యత్నదోష అభ్యసనం థారండైక్, పిల్లి థారండైక్, యత్నదోష అభ్యసనం. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధిత అభ్యసనం. ప్రతిపాదించినది ఇవాన్ పావ్లోవ్. కుక్కపై ప్రయోగం చేశాడు. దీనికి ఎక్స్ట్రా నేమ్స్ ఏంటంటే నిబంధిత అభ్యసనం, నిబంధిత అభ్యసనం. శాస్త్రీయ నిబంధిత అభ్యసనం ఇవాన్ పావ్లోవ్ కుక్క ఇవాన్ పావ్లోవ్ శాస్త్రీయ నిబంధిత అభ్యసనం. నెక్స్ట్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ప్రతిపాదించినది బిఎఫ్ స్కిన్నర్. ఎలుకపై ప్రయోగం చేశాడు. ఎలుక బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. దీనికి రిమైనింగ్ నేమ్స్ ఆర్ రకపు నిబంధన, పరికరాత్మక నిబంధనం, ప్రచారక నిబంధన సిద్ధాంతం, కార్యసాధక ప్రవర్తన. 1 2 3 4 5 మొత్తం 5 పేర్లు. నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ప్రతిపాదించినది కోహ్లెర్, జర్మనీ. కోహ్లెర్ అనేది జర్మనీ శాస్త్రవేత్త. చింపాంజీపై ప్రయోగం చేశాడు. ఈ చింపాంజీ పేరు సుల్తానా. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కోహ్లెర్, చింపాంజీ, కోహ్లెర్, అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ పరిశీలన అభ్యసనం మిల్లర్ డీలార్డ్. సోషల్ లెర్నింగ్ అనే గ్రంథం రచించాడు. ఎవరు? మిల్లర్ డీలార్డ్. పరిశీలన అభ్యసనంను అధ్యయనం చేసిన మొదటి ఇంపార్టెంట్ వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఆల్బర్ట్ బండూరా. లెర్నింగ్ బై డూయింగ్ అనేది కార్యక్రమయుత అభ్యసనం. యత్నదోష అభ్యసనం థారండైక్, పిల్లి. శాస్త్రీయ నిబంధిత అభ్యసనం ఇవాన్ పావ్లోవ్, కుక్క. కార్యసాధక నిబంధన బిఎఫ్ స్కిన్నర్, ఎలుక. అంతర్దృష్టి అభ్యసనం కోహ్లెర్, చింపాంజీ. పరిశీలన అభ్యసనం మిల్లర్ డీలార్డ్.